10 పిన్ బౌలింగ్ పరిచయం అంతగా అక్కర్లేని ఫేమస్ గేమ్. ఇప్పుడు ఈ ఫన్ గేమ్ కాస్త ఒలింపిక్ గేమ్ గా మారనుంది. ఇప్పటికి 134 కంట్రీస్ లో పాపులర్ అయిన గేమ్ 10 పిన్ బౌలింగ్ పై హైదరాబాదీలు మనసు పారేసుకుంటున్నారు. సరదాగా ఆడడం స్టార్ట్ చేసిన హైదరాబాదీలు ఇప్పుడు ప్రొఫెషనల్ ప్లేయర్స్ గా సత్తా చాటుతున్నారు. దీనికోసం స్పెషల్ బౌలింగ్ ఆలీలు పుట్టుకొస్తున్నాయి. గతంలో ఫన్ గేమ్ గా ఉన్న 10 పిన్ బౌలింగ్ ఇప్పుడు ప్రొఫెషనల్ గేమ్ గా మారింది. ఇప్పటికే 134 దేశాల్లో మోస్ట్ పాపులర్ అయిన ఈ గేమ్ 2000 ఏళ్ల క్రితం ఈజిప్ట్ లో పుట్టింది. ఫుట్బాల్లో సాకర్ కప్ ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారో 10 పిన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ను అదే రేంజ్ లో నిర్వహిస్తూ ఉంటుంది వరల్డ్ 10 పిన్ బౌలింగ్ అసోసియేషన్. భారత్లోకి ఈ గేమ్ ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు కావస్తున్నా గత 3-4 ఏళ్లుగా ఫుల్ క్రేజ్ పెరిగింది. ఫన్ కోసం 10 పిన్ ఆడటం స్టార్ట్ చేసిన యూత్ ఇప్పుడు ప్రొఫెషనల్ ప్లేయర్స్ గా ఎదుగుతున్నారు. దేశవ్యాప్తంగా 100 మందికి పైగా జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. మన హైదరాబాద్ లోని 15 మంది నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. 2011లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ తో పాటు ఆసియన్ గేమ్స్ లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కూడా వచ్చాయి. ఇక ఈ గేమ్కున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని చాలా మంది స్పెషల్ గా బౌలింగ్ ఆలయాలని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇనార్బిట్ మాల్, నెక్సెస్ మాల్, శరత్ సిటీ మాల్లో 10 పిన్ బౌలింగ్ ఉంది. దీనికోసం స్పెషల్ గా వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ తో మరో ఆలయ అందుబాటులోకి వచ్చింది. ఆయా బౌలింగ్ ఆలయాలతో నెలకు కార్పొరేట్ ఈవెంట్ కండక్ట్ చేయడంతో పాటు టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కి చేయూతను అందిస్తున్నాయి. కాస్ట్లీ గేమ్ కావడంతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు క్రీడాకారులు. సరదాగా ఎప్పుడో ఒక్కసారి స్పోర్ట్స్ కు వెళ్లి ఆడటం పెద్ద ఇబ్బందేం కానప్పటికీ రోజు 4 గంటలకు పైగా ప్రాక్టీస్ చేయాలంటే బోలెడంత ఖర్చు అవుతుందంటున్నారు. దీంతో టాలెంట్ ఉన్న చాలా మంది ప్లేయర్స్ వెనగడుగు వేస్తున్నారని, తమకు ఆర్థిక సహాయం అందించుకున్నా ప్రాక్టీస్ చేసుకోవడానికి సిటీలో ప్రభుత్వం ఒక బౌలింగ్ ఆలయ నిర్మించాలని కోరుతున్నారు. సో వీకెండ్ లో అలాగే ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ చేద్దామని వచ్చా. చాలా బాగుంది. వీకెండ్ గెట్ అవే లాంటిది. సో మీరు చూడొచ్చు, అందరూ ఆడుతున్నారు బౌలింగ్. ఎవరన్నా ప్రొఫెషనల్ కూడా వస్తారు. మేము వన్స్ ఆర్ ట్వైస్ వీక్లీ వస్తాం. ప్రొఫెషనల్గా పర్సూ చేసే వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు మంచిగా ప్రాక్టీస్. I'm Abhinav and it's pretty good over here actually. I came here for the first time and I'm just having fun actually, nothing else. It's been good so far and all the other games are good as well. The experience actually very good here. You can see about the bowling looks good, but our accuracy is not good, so that's it I guess. ప్లేయర్స్ కి సహాయం అందించడానికి తెలంగాణ 10 పిన్ బౌలింగ్ అసోసియేషన్ కృషి చేస్తుంది. అయితే అది ఎంతమందికి అందుతున్నది ప్రశ్నార్థకం. మిగతా గేమ్స్ మాదిరిగా 10 పిన్ ని ప్రభుత్వం ప్రోత్సహించాలంటున్నారు ప్లేయర్స్.